హైవేస్ ఈ న్యూస్ క్రాస్ చెక్ చేశాను. మేబీ వరకట్నం అన్నది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. దేవిక వాళ్ళ అమ్మ రామలక్ష్మి చెప్తున్నది ఏంటి, వరకట్నం కోసమే చంపారు, వరకట్నం కోసమే చంపారు, వేధించారు అన్నట్టు. ఐఎమ్ షూర్ వరకట్నం ఒకటే రీజన్ అయితే కాదు. ఎంబీఏ చేసి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంది దేవిక, అండ్ ఐఐటీలో చదివాడు శరత్, అతని మంచిర్యాల, ఈ అమ్మాయిది వికారాబాద్. మొత్తానికి ఒకళ్ళనొకళ్ళు కలుసుకున్నారు, ప్రేమించుకున్నారు, పెద్దవాళ్ళు చెప్పారు, ఎవరికొకళ్ళు నిలబడ్డారు. ఏజ్ కూడా 25+ ఉంది ఇద్దరికి. హ్యాపీగా పెళ్లి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్ గోవాలో. ఆ సమయంలో 5 లక్షల పిల్లడికి డబ్బులు ఇచ్చారంట. 15 తులాల బంగారం ఈ అమ్మాయికి పెట్టారంట. సో తులం వచ్చేసి ఇప్పుడు 10 గ్రాములు అనుకుంటాం కాబట్టి 80,000 ఉంది కదా, సరే 90,000 వేసుకుందాం. 15 9 135 అంటే 13,50,000. ఇది ఒక 5 లక్షలు అంటే అప్పుడు ఎంత, 20 లక్షలు. ఆ ప్రొఫెషన్స్లో ఉంటూ 20 లక్షలు అన్నప్పుడు జస్ట్ ఒక పర్సనల్ లోన్లో వస్తాయి అంతే, ఒక క్రెడిట్ కార్డ్ బ్యాలెన్స్ అది అంతే. దెన్ ఇంకా డబ్బు అడుగుతున్నాడు అంటే మేబీ వీళ్ళు చెప్పిన ప్రకారం అయ్యి ఉండొచ్చు, అడుగుతూ ఉండొచ్చు. బట్ దేవికని ఆమె అందం కావచ్చు, ఆమె ఎడ్యుకేషన్ ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపించింది కట్నం కోసం మరీ దారుణంగా ఆమెను వేధిస్తాడు, అదే రోజు అదే పని అయితే అనుకోను. నేను మరలా చెప్తున్నా, ఆ శరత్ ఎవరేంటో నాకు తెలియదు. ప్రేమ పెళ్ళిళ్ళు ఈ మధ్యకాలంలో ఎలా తయారవుతున్నాయి అంటే, ప్రేమ పెళ్లి చేసుకున్నారా అంటే అవునా సరే అన్నారు కలిసి ఉంటారో చూద్దాంలే అన్నట్టుగా తయారవుతుంది. సిచ్యువేషన్ నిజంగా అలాగే ఉంది. 6 నెలలండి, ఆగస్టు పెళ్లి చేసుకున్నారు. ఆగస్టేనా అంతే, గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్. అదొక 4 నెలలు, ఇది ఒక 2 నెలలు, 6 నెలలు అంతే. ఎందుకు ఈ ప్రేమ పెళ్ళిళ్ళు? విషయం ఏంటి, ఇద్దరి మధ్య టీవీ రిమోట్ దగ్గర గొడవ అంట. మేబీ ఇది కూడా పుకార అయి ఉండొచ్చు, లేదంటే ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. 6 నెలలు పెళ్ళయి, బట్ పెళ్ళైన 2 నెలల తర్వాత నుంచి ఇంకా ఇద్దరి మధ్య మనస్పర్ధలు గొడవలు అంట, చీటింగ్ మాడి. ఆ అమ్మాయికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, ఇతనికి కొన్ని ఇష్టాలు ఉంటాయి. వన్స్ పెళ్ళైంది అన్నప్పుడు పొసెసివ్నెస్ డెవలప్ అయింది, ఆడవారికైనా మగవారికైనా. దానివల్ల ఏమైంది, ఇండివిజువాలిటీ దెబ్బతింటుంది, ఫ్రీడమ్ దెబ్బతింటుంది అని వీళ్ళు అనుకుంటారు. బట్ అది అండర్స్టాండింగ్, లవ్ అన్నాక అర్థం చేసుకోవాలి, మ్యూచువల్ బెనిఫిట్స్ అనే వేలో ఉండాలి, విన్ విన్ సిచ్యువేషన్ మీద ఉండాలని మగవాడు ఆలోచించడం, ఆడవాళ్ళు ఆలోచించడంలో. ఇప్పుడు ఆడవాళ్ళంటే నిజంగా చాలా గొప్పగా ఆలోచిస్తారు, భరిస్తారు. కానీ ఈ జనరేషన్ అమ్మ బాబాయ్ అలా అని చెప్పేసి మగవాడు బాధిస్తాడు, భరించాలి అని నేను అలా అనట్లేదయ్యా, అలా అనట్లేదమ్మా. ఈ కాలంలో ఉన్నటువంటి పిల్లలకి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించి, ప్రేమ పెళ్ళిళ్ళు అంటే భయపడాల్సి వస్తుంది. ఎన్నాళ్ళు కలిసి ఉంటారో ఏంటో, ఇద్దరు ఎవరు చనిపోతారో ఏంటో, ఇద్దరు చనిపోతారో ఏంటో అన్నట్టు. నిజంగా చెప్తా, ఫస్ట్ టైం ఐ లవ్ మ్యారేజ్ అని చెప్పే నేను ఐ హేట్ లవ్ మ్యారేజ్ అన్న దాకా వచ్చేసి సీరియస్. ఈ జనరేషన్ ఇప్పుడైతే కరోనా తర్వాత లవ్ మ్యారేజ్ అని నేను వింటున్నానంటే వాళ్ళకి సంబంధించి కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మరలా ఏదో సాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. హార్డ్లీ ఎక్కడో ఒకళ్ళిద్దరు మాత్రమే ఈ ప్రేమ పెళ్లి సంతోషం పొందుతున్నారు. రిమైనింగ్ అమ్మ బాబాయ్ ఏదో ఒక రకం విడిపోవటం, కొట్టుకోవడం, తిట్టుకోవడం, సావడం. ఇక్కడ కూడా అలాగే. రీజన్స్ ఏంటన్నది ఖచ్చితంగా తెలుస్తాయి త్వరలో. బట్ ఈ వీడియోకి ఇంటెన్షన్ మరలా చెప్తున్నా, క్యాటలిస్ట్ ఎస్పీ మెయిన్ ఛానల్లో ఈ వీడియో ఇస్తాను. రీజన్ ఏంటంటే ఈ వీడియో చూసైనా ప్రేమలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మొత్తం క్రాస్ చెక్ చేసుకుని లైఫ్ లాంగ్ కలిసి ఉండగలం అనుకుంటే పెళ్లి చేసుకుని, లేకపోతే వద్దు విడిపోండి, ఏం పర్లా. మీతో ఉన్న మెమరీస్ అనుకోండి, అమ్మాయినా అబ్బాయి అయినా లైఫ్ లాంగ్ బెస్ట్ మెమరీస్తో మీతో ఉంటాయి అనుకోండి, ఏం పర్లేదు. అలానే చేసుకోబోయేడికి మొత్తం చెప్తాము, చేసుకోబోయే అమ్మాయికి మొత్తం చెప్తాను అని ఉండకండి. పెళ్ళైనప్పటి నుంచి మీ భార్య మీరు, పెళ్ళైన తర్వాత నుంచి మీ భర్త మీరు అన్నట్టుగా బతకండి చాలు. సంక్రాంతి కోసం సినిమాలో కూడా చెప్పేది అదే. మా ఆయనకి పెళ్లికి ముందు ఉన్నాయి, పెళ్లి తర్వాత ఏం లేవు కదా అని చెప్పి హీరోయిన్ చెప్పిస్తారు. రీజన్ అదే. ఈవెన్ వెంకటేశ్వర అదే చెప్తాడు, పెళ్లికి ముందు ప్రతి మగవాడికి లవ్ స్టోరీ ఉంటుంది, బట్ పెళ్ళి అయిన తర్వాత తన భార్య అన్నట్టుగా బతకాలి. నేను ఎన్నోసార్లు ఇదే చెప్పాను, చాలామందికి ఇదే చెప్పాను. నా లవర్తో కూడా నేను చెప్పానండి. ఏమని, తనకు అంతకుముందు ఎవరు ప్రపోజ్ చేశారన్నట్టుగా, కొన్నాళ్ళు తనతో ఫ్రెండ్లీగా ఉన్నానన్నట్టుగా, బట్ ప్రేమ అంటే నీ మీద తను అన్నప్పుడు ఒకటే అన్నా, అరే ఒకళ్ళు ఇంటికి ప్రేమ ఉందనుకున్నాం గతంలో, నీకు సెట్ కాలేదు అతను, దెన్ నేను కరెక్ట్ అనుకున్నావు, చాలా ఇంకేంటి టాపిక్ వద్దనేసాడు. దెన్ నా లైఫ్లో కూడా ఉన్నారు, బట్ ఎంతవరకు అంతవరకే. బట్ ఫస్ట్ ముద్దు నీతోనే, ఫస్ట్ హగ్గు నీతోనే అని చెప్పిన అదే నిజం. ఇంకా ఆ తర్వాత మాకుండా మెమరీస్ మాకుండా, ఇక ఆ తర్వాత వచ్చేసి మాకు రాసి పెట్టలేదు పెళ్ళి. దెన్ వాళ్ళ నాన్న సూసైడ్ అటెంప్ట్,
ఈ పిల్ల సూసైడ్ అటెంప్ట్ ఏంది చావులు మన నాకొద్దు, చాలు ఉన్నంతకాలం బతికాం, కలిసి ఉండాల్సిన జ్ఞాపకాలు ఉండిపోయాయి, నీ జీవితం నీది, రేపు నీకు పుట్టే బిడ్డలో నన్ను చూసుకో, నాకు పెళ్ళి అయితే నాకు పుట్టే కూతుర్లో నిన్ను చూసుకుంటా, లేదు నాకు పెళ్లి కాలేదు అనుకుందాం, లేదు నీకు బిడ్డలు పుట్టలేదు అనుకుందాం, ఏం పర్లే, నీ సంతోషం నన్ను చూసుకో, అర్థంలో నా సంతోషం నేను చూసుకుంటా, అప్పుడు నేను చూసుకుంటా, చాలు, ఇంకెంతకు మించి ఏం కావాలి. ప్రేమంటే పెళ్లి చేసుకోవటానా? పెళ్లి చేసుకున్నాక నాకు నచ్చినట్టు నువ్వు ఉండాలా, నీకు నచ్చినట్టు నేను ఉండాలా, నాకంటే సెపరేట్ లైఫ్ వద్దా, నీకంటే సెపరేట్ లైఫ్ వద్దా? అండ్ సెపరేట్గా ఉండేది కూడా దేనికి లిమిట్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ శరత తప్ప దేవిక తప్ప విచారణలో తేలుతుంది. బట్ దేవిక విషయంలో కావచ్చు, శరత విషయంలో కావచ్చు, మొత్తం క్రాస్ చెక్ చేసి నాకు అనిపిస్తుంది వరకట్నం ఒకటి రీజన్ అయితే కాదు. ఖచ్చితంగా ప్రతి లవ్ మ్యారేజ్ వెనక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లవ్ మ్యారేజ్ అయిన తర్వాత ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కానప్పుడు, మన పెళ్లి ముందు ఎక్స్పెక్ట్ చేసింది పెళ్లి తర్వాత వేరే విధంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక నరకం కనబడిద్ది అనమాట. చిన్న చిన్న నాటికే చచ్చిపోతున్న ఫీలింగ్ వస్తుంది. ఈ అమ్మాయి దేవిక విషయంలో అటువంటి దేవి జరిగింది నాకైతే అనిపిస్తుంది. మేబీ దేవికలు అమ్మ అంటున్నట్టుగా డబ్బు కోసం కూడా వేధించి ఉండొచ్చు. బట్ అది ఒక్కటే రీజన్ అయితే నేను అనుకోవట్లా. ఇక నుంచి ప్రేమ పెళ్ళి అనుకున్న వాళ్ళు మరల ఆలోచించి అడిగేయండి.